హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ సంక్రాంతి స్పెషల్ స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. అదే నువ్వులు క్యాష్యూ నట్స్ వేసి చిక్కీ చేసి చూపిస్తున్నాను. ఇది చాలా హెల్తీ అండ్ వెరీ టేస్టీ. నువ్వుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఈ నువ్వుల రెసిపీస్ ఏవైనా కూడా ఎండాకాలంలో చేసుకోవడం కన్నా చలికాలంలో చేసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే నువ్వులు చాలా వేడి చేస్తాయి కదా, ఎండాకాలంలో చేసుకుంటే ఇంకా వేడవుతుంది. ఒక్కసారి మన రెసిపీ చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా వచ్చాయో. చూడటానికి కూడా భలే ఉన్నాయి కదా, మధ్య మధ్యలో క్యాష్యూ నట్స్ అలా కనపడుతూ. ఇది చాలా క్రంచీగా టేస్టీగా ఉందండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంత టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఇక్కడ నేను ఒక బటర్ పేపర్ తీసుకున్నానండి. మనం చేసుకున్న చిక్కీని దీని మీద స్ప్రెడ్ చేసుకోవటానికి దీన్ని నేతితో గ్రీస్ చేసుకుంటున్నాను. ఇది ముందుగానే చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఒక ప్లేట్ అయినా కూడా నేతితో గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్నాం కదా, ఇది కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఈ ప్యాన్లో సన్నగా కట్ చేసుకున్న క్యాష్యూ నట్స్ వేసుకుంటున్నాను, ఒక 1/4 కప్. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొద్దిగా స్లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి చూడండి, ఈ క్యాష్యూ నట్స్ అనేవి స్లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు 1 కప్ వరకు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 3 minutes వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 3 minutes తర్వాత చూస్తే మన నువ్వులు పర్ఫెక్ట్గా వేగిపోయాయండి. ఇవి స్ప్లటర్ అవుతున్నాయి. ఇవి తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే ప్యాన్లో ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నానండి, ఒక 2 teaspoons వరకు. అలాగే తురిమిన బెల్లం వేసుకుంటున్నాను, 1/4 కప్. నీళ్ళు ఏమాత్రం వేసుకోకుండా ఈ బెల్లంని కరిగించుకోవాలండి. ఇక్కడ బెల్లం అండ్ నట్స్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. మనం నువ్వులు క్యాష్యూ నట్స్ కలిపితే 1/4 కప్ అవుతుంది కదా, సో బెల్లం కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఈ బెల్లంని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి, లో టు మీడియం ఫ్లేమ్లో. కాసేపటికి చూస్తే ఇది బెల్లం కరగడం స్టార్ట్ అయిందండి. బెల్లం కరగడం స్టార్ట్ అయింది కదా, కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. మాడనివ్వకుండా చూసుకోండి, బెల్లం చేదొచ్చేస్తుంది. చూడండి, ఇది ఫ్రోతీగా టర్న్ అయింది కదా, అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుందాము. ఇక్కడ ఒక కప్లో నేను చల్లటి నీళ్ళు తీసుకున్నాను. కొద్దిగా ఈ బెల్లం సిరప్ డ్రాప్స్ వేసుకుందాము. ఇది బాల్ లాగా ఫామ్ అయ్యి కాసేపటికి ఇది మనం తుంచితే క్రిస్టల్ లాగా బ్రేక్ అవ్వాలండి. అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. మన కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూ నట్స్ అండ్ నువ్వులు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం సిరప్ లో ఈ నువ్వులు అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ప్రాసెస్ అనేది కాస్త ఫాస్ట్ గా చేసుకోవాలండి. చూసారా, ఇదంతా కూడా చక్కగా కంబైన్ అయిపోయింది కదా. మనం ముందుగా గ్రీస్ చేసుకున్న ఈ బటర్ పేపర్ ఉంది కదా, దాని మీదకి ఇమీడియట్ గా వేసేసుకోవాలి ఈ మిక్చర్ అంతా కూడా. ఇది చాలా హాట్ గా ఉంటుంది. ఒక గ్రీస్డ్ స్పాచులాతో ఇది ఒక బ్లాక్ లాగా ఫామ్ చేసుకోండి. నేను చూపించిన విధంగా రోలింగ్ పిన్ కి నెయ్యి అప్లై చేసుకొని ఇది ఈవెన్ గా రోల్ చేసుకుంటున్నాను. కొద్దిగా స్లైట్ గా థిక్గానే రోల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవాలి. ఇది చల్లారిపోతే గట్టిపడిపోతాయి, స్ప్రెడ్ అవ్వదు. ఇలా స్లైడ్గా థిక్గా రోల్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక పిజ్జా కట్టర్ కానీ నైఫ్తో కానీ పీసెస్ కట్ చేసుకోవాలి, స్క్వయర్స్ లాగా. ఇది హాట్గా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి, చల్లబడిపోతే కట్ చేసుకోవడం రాదు. దాన్ని కూడా స్క్వేర్లా కట్ చేసేసుకున్నాం కదా, దీన్ని ఒక 10 నిమిషాల వరకు చల్లార్చుకోవాలి. ఒక 10 minutes అయిందండి. చూడండి, ఇవి చక్కగా చల్లారిపోయాయి. ఎంత క్రంచీగా పర్ఫెక్ట్ టెక్స్చర్తో వచ్చాయో. చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా. ఇంతేనండి, చూసారా, ఎంతో హెల్తీ, టేస్టీ అండ్ డిలీషియస్గా ఉండే నువ్వులు క్యాష్యూ నట్స్ చిక్కీ ఫాస్ట్గా చేసేసుకున్నాం కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో ఈ పండగకి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎంత కలర్ఫుల్గా వచ్చాయో మన చిక్కీ అనేది. చూడండి, మధ్య మధ్యలో క్యాష్యూ నట్ పీసెస్ తగులుతూ చాలా బాగుంది కదా. తినే ప్రతి బైట్ని మీరు ఎంజాయ్ చేస్తారు. క్యాష్యూ నట్స్ తగులుతూ నువ్వులు క్రంచీగా చాలా బాగుంటుంది. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. మళ్ళీ మీ ముందుకు సరికొత్త రెసిపీతో వస్తాను. టేక్ కేర్.